ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రేటర్లో విలీన ప్రక్రియ జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లిందనడం కరెక్ట్ కాదన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేశామని చెప్పారు శ్రీధర్ బాబు. విలీనం మరియు డీలిమిటేషన్ కు సంబంధించిన అంశం ఈరోజు యూఎల్బీలను జిహెచ్ఎంసీలో ఎందుకు విలీనం చేశారని ప్రధానమైన అంశం అధ్యక్ష. మనం చూస్తే ఒకసారి ఇదంతా కూడా విభజిత పరిపాలన జరుగుతూ ఉంది. జిహెచ్ఎంసీలో తన పూర్వ మున్సిపల్ పరిమితులను దాటి విస్తరించడం, పరిసరాల ప్రాంతం ఉన్న అనేక యూఎల్బీలు నగర కేంద్ర భాగంలో వాస్తవంగా భేదం లేకుండా మారిపోయాయి. అయితే ఔటర్ రింగ్ రోడ్ లోపల మరియు దానికి ఆనుకుని ఉన్న కోర్ అర్బన్ రీజన్ అయితే ఈ ప్రాంతాల కింద ఉన్న 3 వేరు చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. పరిపాలన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఒకటి, అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపడి ప్రాంతం అంత అధ్యక్ష. తెలంగాణ మున్సిపల్ చట్టం ఒకటి 2019, అదేవిధంగా ఇప్పుడున్న గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన కార్పొరేషన్ చట్టం 1955. ఈ విధమైన విభజిత మున్సిపల్ పరిపాలన కారణంగా సమగ్రమైన ప్రణాళికలు లేకుండా మెట్రోపాలిటన్ స్థాయి పౌర సేవలు సమర్థవంతంగా అందించలేకపోతున్నాము. ఆ క్రమంలోనే వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేయాలి. ఆ ఇంటిగ్రేటెడ్ దాంట్లో ఉదాహరణకి చాలా పౌర సేవలు ఉంటాయి అధ్యక్ష. రహదారులు, డ్రైనేజ్, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మరి పెద్దలు చెప్పినట్టు ట్రాఫిక్ నియంత్రణ, తర్వాత ఎన్వైరన్మెంట్ పర్యావరణ పరిరక్షణ వంటి ఈ పట్టణానికి సంబంధించి ప్రజల సేవలకు సంబంధించి సమర్థవంతంగా ఎఫిషియెంట్గా ముందుకు సాగాలంటే ఒక సమగ్ర ప్రణాళిక అందియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా సర్వీస్ సేవలకు సంబంధించి కూడా యూనిఫామిటీ తీసుకురావాలి. ఇప్పుడు ఒకటి జిహెచ్ఎంసీలో పోలిస్తే ఆ పక్కనున్న పరిసరాల అర్బన్ లోకల్ బాడీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ పౌర సౌకర్యాలు కానీ దానివల్ల నగరం అంతా కూడా ఒక్క స్థాయి పౌర సేవలు అందియాలనే ఉద్దేశంతో ఈ అవసరం ఏర్పడ్డది. రెండో అంశం అధ్యక్ష, రిసోర్స్ పూలింగ్ కూడా వేరు అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి పెద్ద స్థాయి పట్టణ మౌలిక సదుపాయ ప్రాజెక్టులకు సంబంధించి అమలు చేయడానికి సరి అయిన ఆర్థిక, సాంకేతిక మరియు పరిపాలన సామర్థ్యం లేకపోయింది. యూనిఫైడ్ అంటే ఏకీకృత మున్సిపల్ నిర్మాణం ద్వారా ఆర్థిక వనరులు కానీ, సాంకేతిక నైపుణ్యం కానీ మరియు సంస్థాగత సామర్థ్యాన్ని సమీకరించడం సాధ్యమవుతుందనే ఆలోచనతోనే ఈరోజు ఈ 3 బిల్లుల సారాంశం అధ్యక్ష.